ఇండియాలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ రాబోతున్నట్లుగా ఒక అప్డేట్ ఇచ్చారండి. ఇక గాల్లో తేలిపోవచ్చుగా అన్నట్టుగా చెప్తున్నారు. మన ఇండియాలో ట్రాఫిక్ ఐ హేట్ ట్రాఫిక్, ఐ అవాయిడ్ ట్రాఫిక్ అండి, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ అన్నట్టుగా ఉంది. మన దేశంలో మహానగరాల్లో పరిస్థితి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ట్రాఫిక్ గోల మనకు తప్పదు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పీక్ టైంలో ట్రాఫిక్ లో ఇరుక్కుంటే మన పని అవుటే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ బాధలు తప్పించేందుకు ఎయిర్ ట్యాక్సీ తేవాలనే ఆలోచన మొదలైనట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫారిన్ కంట్రీస్ లో ఈ ఎయిర్ ట్యాక్సీలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తా ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇక మన దేశంలో కూడా త్వరలో ఎయిర్ ట్యాక్సీలు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి మన దేశంలోనే అని ఆశ్చర్యపోకండి, ఇది నిజం. హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో జనాలు ఎయిర్ ట్యాక్సీలు ఎక్కే రోజు ఎంతో దూరంలో లేవని చెప్తున్నారు. ఎలాగైతే మనం రోడ్డు మీద ఓ ఆటో ట్యాక్సీ ఎక్కుతామో అలాగే ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాల్లో ప్రయాణించే సదుపాయం రాబోతుందని చెప్తున్నారు. ఇండియాలో మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనాను ఒక స్టార్టప్ కంపెనీ తాజాగా ప్రదర్శించిందండి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎయిర్ ట్యాక్సీ శూన్య అనే కంపెనీ బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సరళ ఏవియేషన్ ఆవిష్కరించింది. ఇక ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగరంలో ప్రారంభిస్తామని కంపెనీ అయితే వెల్లడించింది. శూన్య ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 20 నుంచి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంతో రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇది రూపొందించబడింది అని చెప్తున్నారు. అంటే ఇది నగరాలకి మధ్య అందుబాటులో ఉండకపోవచ్చండి. బెంగళూరు, హైదరాబాద్ టు అమరావతి మరియు విజయవాడ వంటి మొదలగు నగరాలకి ఇది సరిపడకపోవచ్చు. హైటెక్ సిటీ కూకట్పల్లి, అమీర్పేట అంత దూరం మాత్రమే ఇది ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ ఎయిర్ ట్యాక్సీలో 6 ట్రావెల్ చేయవచ్చు ఒకేసారి. అంతేకాదు దేశంలో మహానగరాల పరిధిలో ప్రజలు అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు అయితే వెల్లడించారు. ఇది పూర్తి స్థాయి ఎంత దూరం వరకు ప్రయాణించగలదు, ఎంత దూరానికి ఎంత ఛార్జ్ చేస్తారనే విషయాలు అయితే ఇంకా వెల్లడించలేదు. దానికోసం అయితే మళ్ళీ ఈ ఎయిర్ ట్యాక్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ వాళ్ళు అప్డేట్ ఇచ్చే వరకు ఆగాలండి.